ఇట్స్ ఓకే విత్ రూపీ, ఇట్స్ ఆల్ ఫైన్ ఫైన్ గోయింగ్ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు రూపాయి విలువ పతనంపై ఒక అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు. ఆమె గతంలో కూడా ఇలాంటి తరహా కామెంట్లే ఉల్లిపాయల ధరలు పెరిగిపోయాయి అంటే మా ఇంట్లో ఉల్లిపాయలు వాడం కదా అన్నారు. సరే, ఇక ఎవరింట్లో వాడతారో ఆ రేట్ల గురించే, ఆ వస్తువుల ఉత్పత్తుల ధరాఘాతం గురించే మాట్లాడతారు మన నిర్మలా సీతారామన్ గారు అనుకున్నారు చాలామంది. మరి రూపాయి విలువ పతనం గురించి గగ్గోలెత్తింది బీజేపీ మీడియానే కదా. అంతకుముందు 2014 ముందు రూపాయి పతనం కావడం అంటే దేశ ప్రతిష్ట దెబ్బతినడమే ప్రపంచ దేశాల ముందు అని బీజేపీ స్కందావారం అంతా కూడా కైవారాలు పట్టుకొని నానా రకాల స్వైర విహారాలు చేసే కదా అప్పుడు. మరి ఇప్పుడు ఏమైంది? ఆ రోజున బహుశా 50 రూపాయలు కూడా ఉందో లేదో డాలర్కి మారకపు విలువ అన్నది. మరి ఈ రోజున 100 దిశగా పరుగులు పెడుతోంది. 95 దాకా వచ్చింది. 100 అవ్వటానికి పెద్ద విషయం ఏమి ఉండదు. కానీ అసలు అంతా బాగానే ఉంది. అసలు మిగిలిన దేశాల కరెన్సీతో పోల్చుకున్నప్పుడు మన కరెన్సీ చాలా బలంగా ఉంది అంటంలో పక్క దేశాలతో పోల్చుకొని సంకల గుర్తుకోవడంలోని ఆంతర్యం ఏందో నాకేం అర్థం కాల. మిగిలిన దేశాలు అంటే చైనా కానీ ఇంకొకళ్ళు కానీ వాళ్ళ కరెన్సీని డిప్రిషియేషన్ అంటే వాల్యూని ఎందుకు డిగ్రేడ్ చేస్తారంటే వాళ్ళ అన్ని దిగుమతుల మీద ఆధారపడిన ఎకానమీ కాబట్టి దిగుమతులు వాళ్ళు తక్కువ చేసుకుంటారు, అన్ని ఎగుమతులే చేసుకుంటారు. అంటే ప్రతి చైనాకు సంబంధించిన కరెన్సీ పడిపోయినప్పుడల్లా వాళ్ళ ఎగుమతులు ఎక్కువ చేసినా చేయకపోయినా ఆ ఎగుమతి కాంట్రాక్ట్ అలా ఉన్నా కూడా వాళ్ళకి ఏమి చేయకపోయినా కూడా ఎక్కువ వాళ్ళ కరెన్సీ వస్తూ ఉంటుంది. మరి మనకు సింపుల్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఎకనామిక్ ఇయర్లో మనము $900 బిలియన్ మీద దిగుమతులు చేసుకున్నాం. $900 బిలియన్ మీద దిగుమతులు చేసుకున్నాము. కానీ ఎగుమతులు ఎన్ని చేసామంటే దాదాపుగా $720 బిలియన్. అంటే లోటు ఎంత ఉంది? $120 బిలియన్ ఉంది. ఈ $120 బిలియన్ మనము ఈ వాణిజ్య లోటు అంటాము. అంటే మిగిలిన దేశాలకి ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నామో చూసినప్పుడు మనం పంపించే వస్తువులేమో తక్కువ, తెచ్చుకునే వస్తువులు లేదంటే సర్వీసులు కానీ ఎక్కువ. అప్పుడు ఏం చేయాలి? మనము ఈ లోటుని భర్తీ చేయాలి. కానీ లోటు భర్తీ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. పెరిగిపోతే ఏమవుతుందంటే లోటు అనేది మనం ఇవ్వాల్సిన ఇప్పటికే దిగుమతుల బిల్లు భారీగా ఉంటుంది. ప్రతి రూపాయికి ఉన్న వాల్యూ పడిపోయిన ప్రతిసారి ఇది పెరుగుతూనే ఉంటుంది. ఈ పెరగటం ఇంకా ప్రమాదం దేనికి అంటే క్రూడ్ ఆయిల్ రేట్లు ఇంకా పెరుగుతున్నాయి. క్రూడ్ ఆయిల్ కూడా మనం దిగుమతి చేసుకుంటాం. ఆ దిగుమతి బిల్లు కూడా రేటు పెరుగుతూనే ఉంటుంది. అయినా కూడా ఇదంతా బాగానే ఉంది అంటే ఏమనాలి? గొప్ప ఎకానమీ అంటే అసలు ఆర్థిక వ్యవస్థ అంటే ఎవరికి అర్థం కానిది, వారికి మాత్రమే అర్థమైంది కాబట్టి వాళ్ళకి బాగుందనిపిస్తుంది. మనలాంటి దద్దమ్మలకి వాజమ్మలకి అర్థం కావట్లేదు అనుకోవాలి. ఇక అంతకు మించి వేరే మార్గమేం లేదు. ఎందుకంటే ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అంటారు కదా, అజ్ఞానాన్ని మించిన ఆనందం కానీ సుఖమయ జీవితం కానీ. అందుకని మనం కూడా మనకు తెలియదులేరా చాలా బాగుందంట అని సంతోషపడాలి. కానీ మన జేబులో ఉన్న ఈ 100 రూపాయలకి ఈరోజు ఏవే వస్తువులు వస్తాయో ఆ 95 రూపాయల నుంచి మారకపు విలువ 100 రూపాయలకి పడింది అనుకోండి, ఈ 100కి వచ్చే వస్తువుల సంఖ్య తగ్గిపోద్ది, పరిమాణం కూడా తగ్గిపోతుంది. ఇక ఇంతకు మించిన సిల్లు, ఇంతకు మించినటువంటి అర్థం పరమార్థం ఏముంది? ఎవరికైనా రూపాయి వాల్యూ పడిపోతే ఏమవుద్ది అని చెప్పడానికి. అంతకుముందు నేను 80 రూపాయలు పెట్టుకున్న వస్తువు ఇప్పుడు 95 రూపాయలు పెట్టుకోనాలి. రూపాయి వాల్యూ పడిపోవటం అనేది మంచిదేనా? శుభసూచకమా? కాదు అనడానికి అనేక నిదర్శనాలు కనపడతూ ఉంటాయి. స్టాక్ మార్కెట్ల గురించి మాట్లాడుకుంటే అవి భారీగా పతనమై 2 ఏళ్ల క్రితం ఎంత ఉన్నాయో ఆ సెన్సెక్స్ బెంచ్ మార్క్ ఇండెక్స్లు, నిఫ్టీ కానీ ఆ లెవెల్కి పడిపోయింది. ఎందుకు పడిపోయింది? మరి అంతా బాగానే ఉంటే రూపాయి ఒక్కటే కాదు, గల్ఫ్ వారు ఈ క్రూడ్ ఆయిల్ రేట్లు పెరగటం కూడా. క్రూడ్ ఆయిల్ రేట్ పెరిగితే ఏమవుతుంది అంటే బోలెడు సార్లు చెప్పుకున్నాం. మనకు ఆ దూరంగా వెళ్తున్న వాహనాల్లో పెట్రోల్ రేటు పెరిగిపోద్ది. మనం ఇప్పటికే గ్యాస్ రేటు పెరిగిపోయింది. కమర్షియల్ సిలిండరు ఓపెన్గానే $200 పెరిగింది ఓపెన్గానే. ఇవన్నీ కళ్ళ ముందు కనబడే ఈ పరిణామాలు అయితే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, ఇందాక చెప్పిన జేబుకి చిల్లు పట్టడం అనేది ఇంకా చాలా పెరుగుతూ ఉంటాయి. పెరుగుతూ ఉన్నప్పుడు పొదుపు పెరుగుద్ది. తగ్గించి కొనుక్కున్నారా మన దగ్గర అసలే డబ్బులు లేవు అని. సరే, ఇప్పుడు నేను తీసుకెళ్ళిన 100కి రాకపోతే ఏం చేస్తాం? 100కి ఎన్ని వస్తాయో అన్నీ ఇవ్వండి అంటాం. అంటే వినియోగం తగ్గిపోద్ది.
కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోద్ది? ఆదాయం పెరగదు కదా మనకి. ఈ 100కి వాల్యూ తగ్గిపోగానే ఎక్స్పోర్ట్స్ రూపంలో బాగా ఆనందపడతారు. అంటే ఎంతమంది చేస్తున్నారు మన వాళ్ళు ఎక్స్పోర్ట్స్? ఎంతమంది చేస్తున్నారు? ఎగుమతిదారులు. ఆక్వా వాళ్ళకి ఉన్న ఎగుమతులు లేవు. ఐటీ సెక్టార్లో కాస్త కూస్త ఉందేమో. మరి మిగిలిన ఎగుమతుల సంగతి ఏంది? అసలు ఇప్పుడు ఎగుమతులు కూడా లేవు కదా. హర్మూజులు ఆపేసి జలసందులు అన్ని మార్గాలు మూసేసుకుని ఎయిర్పోర్ట్లో ఎక్కడ ఏ బాంబు పడుతుందో తెలియనప్పుడు. అందుకే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకే గల్ఫ్ వార్ అనేది పెద్ద ప్రమాదం అని చెబుతుంది. మన ఎకానమీ ఎంత మేర కుంచుకుపోద్ది అనేది పక్కన పెడితే ఈ రూపాయి బాగుంది. స్టాక్ మార్కెట్ నష్టాల గురించి మాట్లాడుతున్నాం కదా. అంతకుముందు చిదంబరం గారని ఒక కేంద్ర మంత్రి గారు ఉండేవాళ్ళు, ఆర్థిక మంత్రిగా. ఆయన స్టాక్ మార్కెట్లో ఒక 400 పాయింట్లు పడ్డప్పుడు సెన్సెక్స్, నిఫ్టీ ఒక 200 పాయింట్లు పడ్డా వెంటనే దలాల్ స్ట్రీట్లో ఆయన లైవ్లో మాట్లాడేవాడు. ఎందుకు అంటే ఇదిగో ఈ రీజన్ వల్ల ఇలా ఉంది, ఏం లేదు, ఎకానమీ బాగానే ఉంది. ఇలాంటి స్టేట్మెంట్లు మీరు గవర్నమెంట్లో ఇంతవరకు చూడరు కూడా. ఇంకా వీరైతే ప్రధానమంత్రి గారు కానీ హోంమంత్రి గారు కానీ వాళ్ళేమి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్లు కాకపోయినా పిఎస్యూ స్టాక్స్ కొనుక్కొని మీ జీవితం ఎక్కడికి వెళ్ళిపోతే అసలు పట్టుకోలేరు. 2024 ఎన్నికల తర్వాత అయితే అసలు వాళ్ళు అల్గారిథములు కానీ ఆ సిస్టమ్స్ కానీ ఆ వాల్యూస్ మార్చుకోవాల్సి వస్తుంది. ఆ రేంజ్లో వెళ్ళిపోద్ది, దూసుకుపోతుంది మార్కెట్లో అన్నారు. దూసుకుపోయినాయి, కిందకు దూసుకుపోయినాయి. అంటే ప్రతిదాన్నే మేము ప్రిడిక్ట్ చేస్తాం, ప్రతిదాన్ని మేము మార్చేస్తాం అంటారు. మరి అంత తెలిసిన వాళ్ళు ఈ పతనాన్ని ఎందుకు లేకపోతున్నారంటే ప్రతివాడు భజనగాళ్ళు ఉంటారు. వెంటనే కావాలనే తగ్గిస్తున్నారు సార్ రూపాయి వాల్యూ అని. అబ్బా ఏందబ్బా, నిన్న గవర్నమెంటే చెప్పింది కదా, ఇది మా చేతిలోది కాదు, మేమేం తగ్గించట్లేదు పైగా అని. మరి ఇంకేంటి, గవర్నమెంట్ డిటర్మైండ్ది కాదు రూపీ డిప్రిసియేషను. మరి దాని అంతటే పడిపోతుంది ప్రపంచ పరిణామాల నేపథ్యంలో. ఆర్బీఐ కూడా నేనేమి చెయ్యను, బాండ్లు కొన్ను, డాలర్లు కొన్ను, రూపాయి వాల్యూ ఆపటానికి, పతనాన్ని ఆపటానికి. ఇక ఏకైక ఫ్యాక్టర్ ఏంది, స్టాక్ మార్కెట్లో మళ్ళీ గీబాలు రావడానికి యుద్ధం తొందరలోనే అయిపోతుందంట. అరే బాగా తగ్గిపోయి ఉన్నాయి రా స్టాక్స్, ఇప్పుడే కొనుక్కోవాలి, మళ్ళీ యుద్ధం ఆగిన రోజు ఇంకా పెరుగుద్దురు అనుకునే వాళ్ళతో ఇవాళ రేపు పెరుగుతాయి. ఈ జూదంలో నష్టపోయేది ఎవడయ్యా అంటే ఇదిగో ఇట్ట ఆశపోతులే. ఇవాళ పెరుగుద్ది, గ్యారంటీ పెరుగుద్ది అనుకునేవాళ్ళు రేపు పడుద్ది, గ్యారంటీకి పడుద్ది. 1-2 రోజుల ఉత్సాహం బులపాట. దీని మీద స్టాక్ మార్కెట్ గురించి ఇదిగో అప్రమత్తంగా ఉండండి, దీంట్లో ఏళ్ళు పెట్టకండి, కాళ్ళు పెట్టకండి, తలకాయ పెట్టకండి లాంటి చెప్పాలా ప్రభుత్వం అనేది. నాకేం అవసరం, నాకు వస్తుంది కదా సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ప్రతి లావాదేవీ మీద. సెబీ ఉందిగా, సెబీ చూసుకుంటుందిగా. ఏంది సెబీ చూసుకునేది? సెబీ చీఫ్ల మీద ఆరోపణలు వస్తేనేమో ఏది మతాబీ మీద ఇంతవరకు లేదు. ఎట్టబే ఆమె చాలా మంచివాళ్ళు, వీళ్ళు చాలా మంచివాళ్ళు, కోలొకేషన్ కేసు లేదు, తొక్క లేదు, తోలు లేదు అన్నట్టు. అందరూ మంచివాళ్ళే, అన్ని పరిణామాలు మంచివే. మరి స్టాక్ మార్కెట్ల నష్టాల గురించి ఆయన ఇప్పుడున్న వాళ్ళు అట్ట మాట్లాడు. గతంలో అంటే వేరు. అది గ్యాస్ రేట్ల గురించి, సిలిండర్ రేట్ల గురించి, పెట్రోల్ రేట్ల గురించి ఎవరన్నా ఏదన్నా ఆందోళన చేస్తున్నారంటే కాస్త పుస్త కన్సర్న్ చూపించే గవర్నమెంట్లో అప్పుడు 14కి ముందు. ఇప్పుడు ఎవడన్నా మాట్లాడతాడా? సమస్య లేదు. ఎన్నికల గురించి, హైందవ ధర్మం గురించి, దేశం కోసం, ధర్మం కోసం మీ సావు మీరు చావండి అన్నట్టు ఉంటుంది. అంతే ఉంటుంది. నాకైతే అదే కనపడింది. మరి స్టాక్ మార్కెట్లు ఇప్పుడు ఫిబ్రవరి నెలలో మార్కెట్లు ఎంత నష్టపోయినాయంటే 51 లక్షల కోట్లు నష్టపోయినాయని చెప్తున్నారు. కానీ ఇది ఇంకా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఉదయం పడిపోవటం, సాయంత్రం తగ్గటం, మధ్యలో కవర్ చేయటం, ఇది కూడా నష్టమే కదా, ఇన్వెస్టర్లదే కదా. ఆ రకంగా చూసినప్పుడు ఏంటంటే 60 లక్షల కోట్ల వరకు లాస్ అయ్యి ఉంటుంది. వీటి మీద ఏమి మాట్లాడకుండా అంతా బాగుంది. రూపాయి పతనం గురించి బెంగ వద్దు. అవును, వద్దు. ఎందుకు? మనకి ఉండే పెర్క్స్ మనకు ఉంటాయి. మంత్రులుగా కానీ, ఎంపీలుగా కానీ వీళ్ళకు ఉండే పెర్క్స్ వీళ్ళకు ఉంటాయి. మనకిచ్చే 4,000, 5,000 గురించి మాత్రం బెగదీస్తారు, వరాలు ఇస్తారు, పైనుంచి దేవతల్లాగా ఆశీర్వదిస్తారు. మనం బిచ్చగాళ్ళలాగా వాళ్ళ చుట్టూ ఆహా ఓహో అని ఈ పార్టీలు అన్ని పార్టీల చుట్టూ భజన చేసుకుంటూ తిరగాలన్నమాట. లేకపోతే అంతా బాగుంటే మేమెందుకు, మా ఆదాయాలు ఎందుకు పెంచట్లే? మరి వేతన సంఘం సిఫార్సులు కాదు, అసలు ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశంలో ఉన్న ఎంప్లాయీలందరికీ సచ్చినట్టు ఈ శాలరీ మెయింటైన్ చేయాల్సిందే, ఉద్యోగి అన్నవాడికి, బయట పనివాళ్ళు అన్నవాళ్ళకి అనే ఒక చట్టం తీసుకురండి. మరి అది చేసిరామే. ఎందుకంటే ప్రభుత్వం పని లాభ నష్టాల గురించి కాదు అని మళ్ళీ ఇలా చెప్తాం, దీపం పథకాలు పెట్టేసి. మరి ఇంత విన్న తర్వాత కూడా రూపాయి పతనంతో ఎవ్వరికేమీ నష్టం లేదు అనుకున్నారనుకోండి, మీరేంటి అనేది మాకు అర్థమైపోద్ది.